సామ్ ఫ్రమ్ హైదరాబాద్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు. మీరు అన్‌మ్యూట్ చేసుకొని, మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగొచ్చు బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. గుడ్ నా ఈవినింగ్. పేరు శ్యామ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ ఎస్సీ కులం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళ గురించి తీర్పు ఇచ్చింది కదా! అంటే తర్వాత ఎస్సీ హోదాను కోల్పోతారు అన్న విధంగా తీర్పు ఇచ్చింది కదా! మరి ఆల్రెడీ ఎస్. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎస్సీ కులంలో ఉన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ వచ్చుంటాయి కదా! మరి తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత మరి వాళ్ళ జాబ్ ఎట్లా మరి వాళ్ళకి రిస్క్ కదా! దాని గురించి చెప్పండి. మంచి ప్రశ్న. సో, ఇప్పుడు ఎస్సీస్‌గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ పొందేటటువంటి అర్హత వాళ్ళకు ఉన్నప్పుడు చట్టపరంగా, ఆ కేటగిరీలో ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చుంటే గనక, ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా మారి బాప్తిస్మం తీసుకుంటే, అప్పుడు వాళ్ళు చేయాల్సిన పనేంటి అనంటే, వాళ్ళు నిజంగా ఎస్సీలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చాయి. హిందువులుగా ఉన్నప్పుడే ఆ జాబ్స్ వచ్చాయి కాబట్టి, చట్ట వ్యతిరేకమైనటువంటి రిక్రూట్‌మెంట్ ఏం కాదది. కరెక్ట్‌గానే వచ్చింది. అప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషన్స్ కూడా ఆ చట్ట పరిధిలో వచ్చినటువంటి ప్రమోషన్సే. వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారో, ఆ బాప్తిస్మం ఆధారంగా ఎస్సీ సర్టిఫికేట్ సరెండర్ చేస్తూ, వాళ్ళ మండల్ ఆఫీస్‌లో వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్‌ని సరెండర్ చేస్తూ, చట్టపరంగా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. బాప్టిజం సర్టిఫికేట్ సబ్మిట్ చేసి, బాప్టిజం సర్టిఫికేటే డాక్యుమెంట్‌గా అడుగుతారు నువ్వు క్రైస్తవుడిగా మారితే గనక. బాప్టిజం సర్టిఫికేట్ ఇచ్చి, ఎస్సీ సర్టిఫికేట్ సరెండర్ చేసి, బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్‌లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ ఇవ్వాలి. నేను పలానా డేట్‌న బాప్తిస్మం తీసుకొని బీసీసీ సర్టిఫికేట్ ఆబ్‌టైన్ చేసుకున్నాను. ఇదివరకు నాకున్నటువంటి ఎస్సీ హోదా ఇప్పుడు చట్టపరంగా నేను కోల్పోయాను కాబట్టి క్రైస్తవుడిని అవ్వడం కారణంగా, ఇప్పటి నుండి అంటే ఏ డేట్ నుంచి అయితే నేను బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడినయ్యానో, ఆ డేట్ నుంచి ఎస్సీ కేటగిరీలో నాకు వర్తించేటటువంటి ఏ బెనిఫిట్స్ కూడా నాకు ఇవ్వకండి. అవన్నిటిని కూడా నేను స్వచ్ఛందంగా రిలింక్విష్ చేస్తున్నాను. అన్నటువంటి ఒక అప్లికేషన్ రాసిచ్చేసేయండి అంతే. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకనంటే మీరు జాబ్ తీసుకున్నప్పుడు లేదా ఆ డేట్ వరకు మీరు తీసుకున్నటువంటి జాబ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్సీస్‌గా ఉండి మీరు పొందారు. ఎందుకంటే అప్పటి వరకు ఎస్సీస్‌గానే ఉన్నారు. కానీ నిజంగా మీరు బాప్తిస్మం పొందినప్పుడు చట్టపరంగా మీరు క్రిస్టియన్ అని రికగ్నైజ్ చేయబడింది. దట్ ఈస్ ద ఫార్మాలిటీ. దట్ ఈస్ ద డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దట్ యూ ఆర్ ఎ క్రిస్టియన్ విచ్ ఈవెన్ ద కోర్ట్ ఆర్ ద లా యాక్సెప్ట్స్. సో, మీరు ఒక్కసారి క్రైస్తవులు అయిన తర్వాత డెఫినెట్‌లీ ఆ ప్రాసెస్‌కి ఎలాంటి డిలే లేకుండా చూసుకోండి. అంటే ఫర్దర్‌గా మీకేమైనా బెనిఫిట్ వచ్చిందా? అంటే ఒకవేళ మీరు ఎస్సీస్‌గా ఉండి క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అదేమైనా మీరు కోల్పోయే అవకాశం ఉంటదేమో తప్ప, మీ జాబ్స్ మీరు కోల్పోయేటటువంటి అవకాశం ఏమి ఉండదు. అది చట్టపరంగా సరైనటువంటి విషయం కాదు. అప్పటి వరకు మీరు పొందినటువంటి జాబ్ మీరేమైనా కోల్పోవడం అనేది. తర్వాత ఇంకొక విషయం మీరు ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నప్పుడే జాబ్ పొందారు. కానీ ఎస్సీ సర్టిఫికేట్‌తో సంబంధం లేకుండా ఒకవేళ మీకు ఆ జాబ్ వచ్చుంటే, మీ మెరిట్ పైన మీకొచ్చుంటే గనక, ఇంకా అసలు సమస్యే లేదు. అయినా గూడా మీకు కన్వర్ట్ అయిన కారణాన్ని బట్టి ఎస్సీ హోదా మీరు కోల్పోతారు కాబట్టి చట్టపరంగా బీసీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీ సర్వీస్ రిజిస్టర్స్‌లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నటువంటి వాళ్ళు మీ సర్వీస్ రిజిస్టర్స్‌లో కాస్ట్ ఎస్సీ అని ఎంట్రీ అయ్యి ఉంటే గనక దాన్ని మార్పించాలి. ప్రాపర్ అప్లికేషన్ పెట్టి సరైన ఫాలో అప్ మీరు చేసి దాన్ని మార్పించాలి. ఎందుకంటే ఆన్ రికార్డ్ మీరు క్రిస్టియన్‌గా ఉండడం అవసరము. చట్టపరంగా లేకపోతే సమస్యలు చూపించే అవకాశం ఉంది తర్వాత. సింప్లీ మిమ్మల్ని పర్సిక్యూట్ చేయడం కోసం. కాబట్టి అంతేకాకుండా ఫర్దర్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటది. పిల్లలకి కూడా బీసీసీ సర్టిఫికేట్ అవి రావడానికి మీ బీసీసీ సర్టిఫికేటే బేసిస్ అవుతది కాబట్టి, చేయాల్సినటువంటి పనులు సకాలంలో చేసుకొని, చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, చట్టపరంగా ఎలాంటి అధికారులకి మీరు ఆన్సరబుల్‌గా అంటే మీరు తప్పు చేసిన వారిగా వారి ముందు నిలబడి ఆన్సరబుల్‌గా లేని విధంగా ప్రవర్తించడం చాలా అవసరం. సో, లెట్ అస్ బి రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్. ఇది మేము క్రైస్తవులు అయినప్పటికీ మేము అది బయటికి చెప్పుకోవాలనుకోవట్లేదండి. మేము హిందువులుగానే ఉంటాము. బయట మాత్రం హిందువులుగా ఉంటాము. చర్చ్‌కొచ్చి వెళ్తాము. ఎవరికీ కనబడినటువంటి నాన్ కాన్స్పిక్యూయస్ ప్లేస్‌లో కూర్చొని ఇనాక్టివ్‌గా ఉండి వెళ్ళిపోతాము. మేము ఎవరి దృష్టిలో పడాలనుకోవట్లేదు క్రిస్టియన్స్‌గా. హిందూస్‌గానే మా హోదాను మేము కంటిన్యూ అవుతాము అన్నటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. యదార్థంగా ప్రభు కోసం రోషం కలిగి, నేను క్రిస్టియన్ అయిపోతే నువ్వు నాకు ఏవేవైతే బెనిఫిట్స్ ఇవ్వనని చెప్తున్నావో, అలాంటి పరిస్థితుల్లో నేను డెఫినెట్‌లీ నన్ను నేను ఉంచుకోవాలనుకోవట్లేదు. అంటే నేను నేను క్రిస్టియన్‌ని కాదు కాబట్టి నాకు ఈ బెనిఫిట్ ఇవ్వు అని నేను అడిగే విధంగా నన్ను నేను హిందూగా ఎప్పుడు డిక్లేర్ చేసుకోను. ఐ విల్ కాల్ మై సెల్ఫ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్‌గా నేను ఏ బెనిఫిట్స్ తీసుకోగలిగితే అదే ఇస్తే చాలు నాకు. నీకు ఈ బెనిఫిట్ కావాలంటే నువ్వు క్రిస్టియన్‌గా ఉండకూడదు అన్నటువంటి
నియమానికి నేను లోబడేటటువంటి పరిస్థితిలో నన్ను నేను ఎప్పుడు ఉంచుకోను అన్నటువంటి కన్విక్షన్ ఉన్నటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను నేను. నేను ఇది మాట్లాడుతున్నందుకు నువ్వు కన్విక్షన్ తెచ్చుకొని నువ్వు మారాల్సిందే అని కూడా నేనేం అనట్లేదు. అలాగే కొనసాగాలనుకుంటే అలాగే కొనసాగొచ్చు. అది దేవునికి మీకు సంబంధించినటువంటి విషయం. ఓకే. కానీ నిజంగా రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువే ముఖ్యం. ఆయన్ని కాదని పొందేటటువంటి ఏ బెనిఫిట్స్ నాకు వద్దనే అనుకుంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఐ హోప్ ప్రమోషన్స్‌కి దట్ ఏమన్నా ఇబ్బంది అవుతదంటారా విభు గారు? తర్వాత వచ్చే ప్రమోషన్స్‌కి ఆ కేటగిరీలో రాదు. బీసీసీ కేటగిరీలో వచ్చేటటువంటి బెనిఫిట్స్ అడ్మిసిబుల్ అవుతాయన్నమాట అప్పటి నుంచి. బీసీసీ కేటగిరీలో ముందొచ్చిన కూడా ప్రమోషన్స్ ఏమన్నా కోల్పోయే అవకాశం ఉంటుందా అని? అంటే ప్రయర్ టు ద బాప్టిజం వచ్చినటువంటివి ఏం కోల్పోరు. బాప్టిజం పొందే డేట్ కంటే ముందు హ్మ్. వచ్చినటువంటి ప్రమోషన్స్ ఏం కోల్పోరు. యెస్.